ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో సెడ్జీ చూడండి. దాదాపుగా ఒకటే ఉన్నా 2 మోడల్స్ ఒకటి కాదమ్మా. కావాలంటే చూడండి కామాక్షి గారు. ఫ్రెండ్సీ, నిన్నో నన్ను అవమానించిన లోకేశ్వర్ని ఫూల్ చేయడం కాదే, అందరి ముందు దొంగనిచ్చేద్దాం. ఎవరూ చూడకుండా నేను మేనేజ్ చేస్తాను. ఈ లోపు నువ్వు ఒక నెక్లెస్ తీసి దాని బ్యాగ్లో వేసి. దగ్గర దగ్గర ఒకేలా ఉన్నాయి కానీ ఇవి 2 వేరే డిజైన్స్. తీసుకోండి. ఇదిగోండి ఈ 2 ఫైనల్ సెట్ గారు, ఇవన్నీ తీసేసేయండి. కామాక్షి, మొత్తం సెలక్షన్స్ అయిపోయినట్టేనా? అయిపోయిందండి. చీరలు నగలు అంతా ఓకే. సెడ్జీ, మొత్తం కలిపి ఎంత అయిందో చూడండి. మొత్తం మాల్ చక్కబెట్టుకొని అప్పుడు లెక్క కడతాను సార్. ఏంటి సేట్జీ వెతుకుతున్నారు? మీరు తీసుకున్నవి పక్కన పెడితే నేను తీసుకొచ్చిన వాటిలో ఒక నెక్లెస్ కనబడట్లేదమ్మా. కనపడకుండా పోవడానికి ఆ నెక్లెస్ కాళ్ళు చేతులు ఏమైనా వచ్చాయా? ఆ రెక్కలు ఏమైనా పైకి వెళ్ళిపోతుందా? సరిగ్గా చూడండి సేట్ గారు, అక్కడే ఉంటుంది. లేదు సాబ్, ఒక నగ మిస్ అయింది. ఎలా మిస్ అవుతుంది సేట్ గారు? ఒకవేళ మా వాటిలో ఏమైనా కలిసేయేమో చూసుకోండి. ఇందులో ఎక్కడ ఏమీ లేవమ్మా.
సడన్ గా నెక్లెస్ మాయమవడం ఏంటి? విచిత్రంగా ఉంది. అవును మరి, నెక్లెస్ ని ఎవరో సర్దేశారు. వైష్ణవి, నువ్వన్న మాటకు అర్థం ఏంటో తెలుసా నీకు? బావగారు, సేట్జీ నెక్లెస్ కనిపించట్లేదు అంటున్నాడంటే పోయిందనే కదా. అంటే ఎవరో తీశారనే కదా బావగారు. ఇందాక ఈవిడేగా నెక్లెస్ నచ్చింది అని తీసుకుంది. అప్పుడు తీసుకుందేమో అనుకున్నాను. అంటే ఏంటి, ఆ నెక్లెస్ నేనే తీశానంటున్నావా? అమ్మాయి ఏంటా మాటలో? ఏం వైష్ణవి, నీ ఫ్రెండ్ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? దొంగ అనుకుంటుందా? ఎందుకలా కోపడతావు? ఇందాక నువ్వు నచ్చింది అని ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు తీసావేమో అని అనుకుంటుంది. వైష్ణవి, నచ్చితే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నది, అంతేగాని కొట్టేయాల్సిన అవసరం దానికే ఉంది. నీ ఫ్రెండ్ని కాస్త ముందు వెనుక ఆలోచించి మాట్లాడమను. అందరి ముందు నన్ను అవమానించాలని కావాలని ఇలా మాట్లాడుతుంది. మీరందరూ ఇక్కడే ఉన్నారుగా, మీతో పాటు నేను ఇక్కడే ఉన్నాను. చూడండి, నా బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది. ఇదిగో చూడండి అత్తయ్య, ఇది నేను తీసుకున్న నెక్లెస్. ఇంకా దీంట్లో ఏమున్నాయో మీరే చూడండి. అరే, ఇదే నెక్లెస్. ఈ నెక్లెస్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? ఇదిగో, నువ్వేం మాట్లాడుకో. ఆ నెక్లెస్ మా అక్క తీయలేదు. తన బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో పాపం తనకి తెలీదు. నిజంగా ఈ నెక్లెస్ నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు అత్తయ్య. అందరూ నన్ను నమ్మండి. ఎందుకు నమ్మమక్క? అసలు నువ్వెవరివి? ఈ ఇంటి కోడలివి. నిన్ను నమ్మకుండా ఎలా ఉంటాం చెప్పు? కాకపోతే ఆ నెక్లెస్ నీ బ్యాగ్ లో నుంచి వచ్చి ఉండకపోతే ఇంకా బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.